జూనియర్ రాజమౌళి మాదిరి ఉన్నాడు. సుమ్నా అట్టు అందులో రాజమౌళి కూడా వస్తాడండి. రాజమౌళి వస్తాడు 10 ఏళ్ళు మళ్ళీ తొక్కుతాడంట ప్రభాస్ గారి సినిమా. ఇవన్నీ ఊర పిచ్చుక మాటలు, ఊర పిచ్చుక లేహం మాటలు ఎందుకన్నా. ఆ డైరెక్షన్ సినిమా ఇదే ఎక్స్పీరియన్స్ అర్థమైందా? ఆ ఎక్స్పీరియన్స్ చూడు, నువ్వే చెప్తావు. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది లేడుంది అంటే ఇంకా మినిమం 2 గంటల సినిమా అది. ఆ మాత్రం అట్లే ఉంటుంది. ఎక్కడ కూడా అసలు సినిమా తెలుసారా? నాకు తెలిసి మన నాగాశ్విన్ మరో మ్యాడ్ మ్యాక్స్ తీయొచ్చు, దాని తర్వాత వచ్చేసి మ్యాడ్ మ్యాక్స్ తీయొచ్చు, ఇంకా ఏదైనా కొత్త సినిమా టెక్నాలజీ పరంగా స్టార్ వార్ తీయొచ్చు. ఆ లెవెల్లో ఉంది సినిమా. ఎక్సలెంట్ మూవీ. ఎవరైనా డామినేట్ చేస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయరు. బట్ అమితాబ్ బచ్చన్ గారు పెద్ద ఆయన కాబట్టి ఆయన ఇంకా చెప్పగలేదు. ఆయనదే మెయిన్ డామినేషన్. కమల్ హాసన్ ట్విస్ట్ అది నేను రివీల్ చేయదలుచుకోలేదు. విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది. ఆర్జీ ఏదో చిన్న కామెడీ పెట్టు, బయట ఆయన కామెడీ కదా. బ్రహ్మానందం అంత నార్మల్, ఆయన కామెడీ అంతేం లేదు. ఓకే, అక్కడక్కడ కనిపిస్తారు బ్రహ్మానందం. సూపర్ ఉంది మూవీ, సూపర్ ఉంది. బీజిఎం ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్క బీజిఎం కి అంతే సూపర్ ఉంది. అది హైలైట్ అండి. ఎక్స్పెక్ట్ చేయలేదు. అమితాబ్ బచ్చన్ అది ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. అది హైలైట్. విజయ్ దేవరకొండ కూడా చాలా బాగుంది. స్టోరీ బాగుంది, చాలా బాగుంది. అది చెప్పలేము కదా, చూస్తే తెలుస్తుంది. ఏం పైరసీ నోటు విల్లన్ అవన్నీ మీరు సినిమా చూడండి తెలుస్తుంది. అంతే. కల్కి యూనివర్స్ మనం చూడబోతున్నాము. సినిమా మామూలుగా లేదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అన్న మైండ్ బ్లోయింగ్ విజువల్స్. అక్కడి నుంచి బయటకు రాలేదు ఇంకా. ఎక్సలెంట్ అన్న, అందరు యాక్టింగ్ పర్ఫెక్ట్ అన్న. ఎవరెవరు ఏ టైంలో రావాలో ఆ టైంలో వచ్చిండ్రు. వాళ్ళు ఎంత ఇవ్వాలో అంతకన్నా ఎక్కువ. అమితాబ్ బచ్చన్, ప్రభాస్ గారు, కమల్ హాసన్ గారి యాక్టింగ్ సూపర్ అన్న. సెకండ్ పార్ట్ లో విశ్వరూపం చూస్తాం మనం. ప్రభాస్ గారిది, కమల్ హాసన్ గారి విశ్వరూపం సెకండ్ పార్ట్ లో ఉంటది. కల్కి యూనివర్స్ కమల్ హాసన్ హైలైట్ అన్న. నెక్స్ట్ పార్ట్ అన్న బ్రహ్మానందం క్యారెక్టర్ బ్రహ్మానందం ఏదో ఉంచి కామెడీ సీన్ కోసం సీన్లో పెట్టారండి. కాకపోతే బుజ్జి క్యారెక్టర్ కానీ ప్రభాస్ సూపర్ అండి, సూపర్. అమితాబ్ బచ్చన్ ఎంట్రీ అన్నిటికంటే హైలైట్. చాలా నాలుగు వేల కోట్లు దాడతాయి సరే. బాహుబలి కంటే మించిన సినిమా అంటే అమితాబ్ బచ్చన్ నవ్వు నవ్వి చచ్చిపోయినాం బ్రో. అల్లనే బ్రో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఎలా ఉంది? మస్తు ఉంది బ్రో, సూపర్ ఉంది. ఎక్సైటింగ్ కాదు మేడం, మొత్తం బాగుండే సినిమా. కల్ట్ అంటారు, కల్ట్ మించిపోయిన సినిమా. నాకు తెలిసి ప్రభాస్ అన్న కెరీర్ లో ఇస్ ద బిగ్గెస్ట్ హిట్, బ్లాక్ బస్టర్. ఇండస్ట్రీలో షేక్ అన్నమాట. ఇంకో 10 సంవత్సరాల దాకా హాలీవుడ్ ఏది మనకి రాదు బ్రదర్. ఏదైనా ఇదే సినిమా మామూలుగా. కల్కి అంటే కల్కి అల్టిమేట్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క అంటే మనం ఊహించిన క్యారెక్టర్ కూడా చాలా ఉన్నాయి అన్న. ప్రభాస్ అన్న మాత్రం ఇచ్చి పడేసిందన్న. సినిమా మాత్రం దుమ్ము లేపేసిందన్న. అసలు ఏందన్నా సినిమా? కల్కి చూసాం కానీ కల్కి మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా బాగుందన్న సినిమా మాత్రం. ఇచ్చి పడేసిండు. అంటే మనం ఒక ప్రభాస్ అన్న కెరియర్ లో ఇది పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు అన్న. ఎందుకంటే ఒక బాహుబలి ఫస్ట్ పార్ట్ ఎంజాయ్ చేసాం, సెకండ్ పార్ట్ ఎంజాయ్ చేసాము. ఈ థర్డ్ పార్ట్ వల్ల మనకు కల్కి మాత్రం ఫుల్ ఎంజాయ్ అయినా. అమితాబ్ బచ్చన్ ఉంటాడు, నిజంగా చెప్తున్నా. ఫైట్ ఉంటాను అమితాబ్ బచ్చన్ తో, ప్రభాస్ అన్న ఫైట్ ఉంటానా. ఇచ్చి పడేసిన అన్న. యాక్టింగ్ పేరు పెడుతున్నా ప్రభాస్ అన్నకి. దుమ్ము లేచిపోయింది నా యాక్టింగ్ మాత్రం. ప్రభాస్ అన్న ఇచ్చి పడేసిండు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రం ఫుల్ మిల్స్, ఇది ఫుల్ బిర్యానీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజు ఆకాశమూరు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మళ్ళీ బిర్యానీ తినిపించింది అందరు ఫ్యాన్స్ కి. ఇది చెప్తున్నా. కల్కి ఒక టైటిల్ ఎలా ఉందంటే అసలు ఓవర్ ఉంచుకోం. అసలు పోస్టర్లు చూసి ప్రభాస్ అన్న సినిమా ఎట్లుంటా అనుకోరు. కాకపోతే అట్లా కాదు, సినిమాలో చూస్తాడు ఒక హాలీవుడ్ ఇంగ్లీష్ మూవీ లెక్క తీసిండు అన్న. రీడింగ్ వచ్చి 5కి 4 ఇస్తానా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి పొత్త ఎంజాయ్ చేసుకోవచ్చు అలా. ఇలా ఆర్జీ ఉంటాడు, మన ఒక విక్రమ, ఆయన పేరేం పేరు, మన రాజమౌళి వస్తాడు. ప్రతి ఒక్క యాక్టర్స్ ఉన్నారు. ఇలా
సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు అన్న. బ్రహ్మాండం కూడా సారీ బ్రహ్మాండం కామెడీ మాత్రం ఇచ్చి పడేసిండు అన్న. అదొక కామెడీ సీన్ మాత్రం సూపర్ ఉందన్న. అన్న ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రం ఫుల్ మిల్స్ అన్న, ఫుల్ బిర్యానీ అన్న. మెయిన్ మర్చిపోయినా సారీ, విజయ్ దేవరకొండ అన్న అర్జున్ క్యారెక్టర్ చేసిన ఇచ్చి పడేసిన నిజంగా చెప్తున్నా. ఆయననే అట్లా స్క్రీన్ లో చూడాలని చాలా అవసరం ఉండాలి. ఒక హాలీవుడ్ టాలీవుడ్ లా కనిపించాలని చూడాలనుకున్నా, చూపించి నాగేశ్వన్ చాలా హ్యాపీగా ఫీల్ అయినా. స్టోరీ ఉంది, సెకండ్ పార్ట్ స్టోరీ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ మాత్రం ఇదిగా తీసిండు, సెకండ్ పార్ట్ చూసుకున్న దుమ్ము లేచిపోతుంది. మళ్ళా బాహుబలి ఫస్ట్ 1 టేక్ ఎంత ఎంజాయ్ అవుతారో ఇది అంతా ఆ ప్లేస్ వెళ్ళిపోతుంది. సినిమా సూపర్, అందరినీ ఇదనే కాపాడుతా అనమాట. అది ఇంకా చాలా స్టోరీ ఉంది. మినిమం 1, 2, 3 కూడా వచ్చే బోర్ కొట్టదు. ఓన్లీ 1 అయింది, ఇప్పుడు 2, 3 కూడా అవ్వచ్చు. కానీ ఒక రేంజ్ లో ఉంది. సింపేసర్ అంతే చెంపడం బాగుంది, చాలా బాగుంది. ఆర్జీవి గారు కూడా అతను సైలెంట్ గా వచ్చినా వైలెంట్ గా ఉన్నాడు. డైలాగ్ కూడా డైమండ్ లాగా ఉన్నాయి. డైలాగ్ కూడా చూడొచ్చు. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ అయితే వండర్ఫుల్. ఇంకా అతను అమ్మాయి కూడా నటించాడు. మళ్ళీ వచ్చేటప్పటికల్లా ఒక పవర్ఫుల్ ఒక రేంజ్. అమితాబ్ బచ్చన్ కి ప్రభాస్ గారికి ఒక బిగ్ ఫైట్ ఉంటది అంటే చాలా పెద్ద ఫైట్ ఉంది. అది మన ఏంటంటే పైవర్ మీద ఫైట్ ఉంటది. కింద పడిపోయినప్పుడు కూడా హీరోయిన్ ఉంటది, కడుపుతున్నాం హీరోయిన్ తను సేవ్ చేయాలంటే తన కడుపులో హీరోయిన్ అదే కృష్ణుడు పుడతాడు అనమాట. అంటే కలికి ఆయన్ని రక్షించినప్పుడు పడిపోతుంటే ప్రభాస్ గారు ఇట్లా పట్టుకున్నారు, అమితాబ్ బచ్చన్ ఇలా పట్టుకున్నారు. అదైతే హైలైట్. ఇట్లా తీసుకొచ్చాడు ఆయన. అంటే అతను ఎంత 8 మినిట్స్ ఇలా ఎత్తుకుంట్లోకి అందరు ఇలా ఉన్నారు. అది మాత్రం చాలా బాగుంది. ఒకటనే చెప్పాలి, ఒకటి కాదు. ఫైనల్ రేటింగ్ ఎంత? అది చెప్పలేం, కొన్ని వేల కోట్లు ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కటి డైలాగ్ ఏంటి అయింది కిక్ ఒకటి సెంటిమెంట్ కూడా బాగుంది. నెక్స్ట్ అలా RRR అయిపోయింది. సరే అవెంజర్స్ తో పోల్చుకున్నామంటే దాని ముందు కూడా ఇది చిన్నపోయింది. సరే అవెంజర్స్ చిన్నపోయింది. నెక్స్ట్ ఏ సినిమాతో ఈ సినిమాని పోల్చుకోవాలంటే అవెంజర్స్ తో సినిమాని పోల్చాలి. అవెంజర్స్ ఈ సినిమా ముందు అవెంజర్స్ ఎంత అనిపించింది. సినిమా ఓవరాల్ గా మాస్టర్ పీస్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఇలాంటి సినిమా ప్రపంచ సినీ చరిత్రలో ప్రతి ఒక్క ఆడియన్స్, ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు ప్రపంచం మొత్తం కొట్టి మీసన్ తిప్పి ఇది కదా మా ఇండియన్ సినిమాని జయకేతనం ఎగరబోయే పవర్ఫుల్ నెవర్ సీన్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమాని సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్పవచ్చు. అసలు బ్రో ప్రభాస్ కి అమితాబ్ బచ్చన్ ఫైట్ సీన్ ఉందంట కదా, ఎలా అన్నా దాన్ని చెప్పాలంటే ప్రభాస్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్లు వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్లను చెప్పడానికి 10 బుక్కులు రాయొచ్చు అన్న, 10 బుక్కులు రాయొచ్చు. అసలు RRR లో ఎన్టీఆర్ రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ చూస్తే 2 కళ్ళు సరిపోలేదన్న. ఈ సినిమాని చూస్తే 1000 కళ్ళైనా సరిపోవు అంత రేంజ్ లో ఉంది. రాజమౌళి కళలు కన్నా మహాభారతం ఎన్ని రికార్డులు సృష్టించాలని ఊహించాడో కల్కి సినిమా అన్ని రికార్డులు సృష్టించబోతుంది. అదే ఐడియా అన్న సైన్స్ ఫిక్షన్ తో ఎన్నో పాత్రలు ఉన్నా కూడా కొంచెం ఎంటర్టైన్ చేస్తాయి సినిమాలో మెయిన్ ప్లస్ వచ్చేసి విజువల్స్ అన్న. మెయిన్ గా చెప్పుకోవాల్సిన విజువల్స్. ఇంతవరకు ఎప్పుడు చూస్తుంది అంత విజువలైజేషన్ ఉంది. స్టోరీ కూడా అంటే నేను స్టోరీ రివీల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే చాలా మంది ఈగర్లు వెయిట్ చేస్తున్నారు కాబట్టి. బట్ మీరు థియేటర్కి వెళ్తే మాత్రం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇందులో ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే అన్న స్టార్టింగ్ 10 minutes వాళ్ళ ఇంట్రడక్షన్ సీన్స్ చాలా ప్లెజెంట్గా చాలా బాగా అనిపిస్తుంది. కానీ దాని తర్వాత ఒక్కొక్క సీన్ స్లో అవ్వడం, తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ 10 minutes స్టార్ట్ అవుతుందన్న పిచ్చెక్కేస్తుంది. అసలు ఒక్కొక్క సీన్ చూస్తుంటే మనం ఎక్స్ప్రెస్ చేయలేం, ఆ ఫీల్ అంత ఫీల్ వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ 30 minutes అందరు క్యారెక్టర్లు చాలా బాగున్నాయి బ్రో. ఎందుకంటే వాళ్ళు ఎంత అశ్వత్థామ అంటేనే మీ అందరికి మేబీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఆయన ఒక చిరంజీవి. సో ఆయన క్యారెక్టర్ని చాలా కొత్తగా ఇచ్చేయడం బాగా అనిపించింది. వాళ్ళకి ఉంది నాట్ జస్ట్ కమ్ అండ్ గో క్యారెక్టర్స్ కాదు, చాలా డెప్త్ ఉంది క్యారెక్టర్స్. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ రోల్. అది ఆర్జీవి ఎంట్రీ ఆఫ్ కోర్స్ ఐ డోంట్ వాంట్ టు రివీల్, యూ హ్యావ్ టు సీ. ఎస్ అన్న విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కూడా రివీల్ చేయనండి. ఐ మీన్ నెక్స్ట్ చూసే వాళ్ళకి ఆ సస్పెన్స్ పోగొట్టడం ఇష్టం లేదు. హీఈస్ దేర్ యాజ్ యూ ఆల్ అవేర్.
a cameo is there, but definitely unexpected cameo. You can't think of, okay, Vijay is doing this kind of cameo. So ముందుగానే తీశారు. బేసికల్ గా మన తెలుగు ఇండస్ట్రీలో ఏంటంటే రాబోయే చరిత్రను ముందుగానే తీస్తే మన వాళ్ళు ఒప్పుకోరు. ఎగ్జాంపుల్ ప్రేమికల రోజు లాంటి మూవీలు. సో ఇప్పుడు దాని నెక్స్ట్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్ తీసుకుని వచ్చారు. సినిమా హిట్ బ్రో. మూవీ చూసారు? చూసాను బ్రో. అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కి ఏదో వార్ ఉంటుంది అంట కదా? ఉంటది బ్రో. బాగుంది బ్రో. ఇప్పుడు ఏం చెప్పినా సరే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉందనే చెప్తాం. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ నిజంగా బాగుంది బ్రో. నిజం బ్రో, మూవీ చాలా బాగుంది. మీరు వెళ్ళి చూడండి, ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడొచ్చు. ఈ చిత్రాన్ని నిర్మించాడు. సో రాబోయే రోజుల్లో మనకి బుజ్జి అనేది అంటే వాట్ ఈస్ దిస్ బుజ్జి అంటే మన రాబోయే రోజుల్లో కొంచెం గాలిలో ఎగిలే మోటార్లు వస్తాయని మనం ఇటీవల మెసేజ్ ఉంది. సో దాన్ని మనం ఎన్నిసార్లు చెప్పినా ఆ మెసేజ్ మాత్రం ఇప్పుడు ఇమిటేషన్ చేసుకొస్తున్నారని ఒక మెయిన్ అటువంటి చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ గిన్నిస్ బుక్ ఆఫ్ ది రికార్డ్ బ్రహ్మానందం గారిని వాడటం ఒక అంశం ఉంది. మనకి ఈ చిత్రంలో కూడా మన రామాయణం, భారతం ఇవన్నిటిని కూడా కలగండి. అర్జునుడు, భీముడు, నకులు, సహదేవుడు ఇవన్నీ కూడా ఆ ఫీలింగ్ లో వాళ్ళు ఏ పాయింట్ లో ఏ జోనర్ని తీసుకోవాలి అనేది కూడా మెయిన్ అంశం. సో టోటల్ గా మాత్రం సినిమా మాత్రం అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక రేంజ్ లో ఉంది సినిమా. స్టార్టింగ్ లో ఇంటర్వ్యూల దాకా కూడా స్టోరీలో రివీల్ కాదు. ఇంటర్వ్యూల తర్వాతనే స్టోరీ అంతా మొత్తం కూడా రివీల్ అయిపోతుంది. అసలు కల్కి అంటే ఏందనేది ఒక ప్రపంచానికి, తెలియ ప్రపంచానికి మనం తీసుకెళ్తారు. సో ఇక్కడ నుంచి తెలుగు ఇండస్ట్రీ రాజమౌళి గారు ఆస్కార్ తీసుకొస్తే ఇక్కడ అశ్విన్ గారు ఒక ఇంగ్లీష్ వాళ్ళలో ఒక జెండా బాకినటువంటి ఆ ఘనత మన అశ్విన్ గారు అని చెప్పుకోవచ్చు. సో టోటల్గా మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. ఎవ్రీథింగ్ ఇటువంటి సీన్స్ మనం రావాలి. రాబోయే రోజుల్లో ఇండియన్ ఫిల్మ్ ఇది ఇండియన్ ఫిల్మ్గా చెప్పుకోవచ్చు. టోటల్ ఓన్లీ ఒక ఇండియన్ ఆర్టిస్టులు, ఎక్కువ మంది మన ఇండియన్ ఆర్టిస్టులను పెట్టే సినిమా నిర్మించారు. సో మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ అదే కల్కి అనే పదానికి మొత్తం కలగలిపాడు. సో మొత్తం కలిగి ప్రభాస్ గారే అన్ని ప్రభాస్ గారు అందరిలో తిరుగుతాడు. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ లాస్ట్ లో అదే అర్జునుడు, భీముడు, నకులు, సహదేవుడు అంటారు కదా. సో ఆయన యుద్ధాలలో ఆ రకంగా చేశారు. సో ఇంకా ఉన్నారు మన, ఇకపోతే ఆయన దిల్కర్ సల్మాన్ ఉన్నారు. ఇక చాలా మంది ఆర్టిస్టులు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి మాత్రం కొంచెం సైలెన్స్ గా ఉంటుంది. అది చాలా క్షుణ్ణంగా మనసు పెట్టి వినాలి. సో టోటల్ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. విజువల్స్ ఎఫెక్ట్లు కానీ అవన్నీ కూడా ఏంటంటే ఒక కొత్త నగరాన్ని మనం సినిమాలోకి వెళ్తే ఒక ప్రపంచాన్ని, తెలియని ప్రపంచాన్ని మనం చూస్తాము. అదే కదా అవతార్లో కూడా చూసింది మనం, అదే కదా. సో అవతార్లో కూడా చూసింది అదే. సో ఇప్పుడు ఇక్కడ చూస్తుంది ఏంటి మనం, కల్కి అనేది వాట్ ఈస్ దిస్ కల్కి అంటే ఏంటి, అసలు కల్కి అనే పదం ఎక్కడ ఉంది, కల్కికి మనకి సంబంధం ఏంటి. సో ఇట మనం మోటార్ వెహికల్స్ లో అని కూడా మనం నిర్మించుకునే. సో మనం గతంలో స్పైడర్ మ్యాన్ అయినా చూసాం, అది అయిపోయింది. మన టెర్రర్, ఇంకా మొన్న ట్రాన్స్ఫార్మర్ చాలా చూసాం. సో మన జర్నీలో చాలా అటువంటి అద్భుతాలు ఎన్నో చూసినాం కాబట్టి సో ఈటీటీ మాత్రం యాస్టీస్ గా ఇప్పుడు లేటెస్ట్ గా నెటిటీకి దగ్గరగా ఉందన్నమాట. సో మూవీ మాత్రం వండర్ఫుల్. ఓవరాల్ రేటింగ్ మూవీ బ్లాక్ బస్టర్ నా రేటింగ్ అంతే. సినిమా చూశాను బ్రో, 3Dలో చూసా, అదిరిపోయింది. ఇప్పుడే చూశాను, కల్కి మొక్కాలనిపించింది నాగశ్విన్ గారి కాళ్ళకి. నిజంగా సూపర్ ఉంది. హాలీవుడ్ ఇంకా అయిపోయినట్టే. ప్రభాస్ అన్న వచ్చాడు, ఇంకా హాలీవుడ్ లో హీరోలు కొంచెం రెమ్యునరేషన్ తగ్గుద్ది, హీరోలు అవుట్. ప్రభాస్ అన్న హాలీవుడ్ లో ఇంక ఎంటర్ అయిపోవచ్చు. మామూలుగా లేదు బ్రో అసలు. ప్రభాస్ గారు అలాగే అమితాబ్ బచ్చన్ గారి హైట్ ఈ సినిమాలో వాళ్ళిద్దరు ఫైటే హైలైట్. బాబా ఏముంది బ్రో, ఫైట్స్ అయితే మాత్రం మామూలుగా లేదు. 7 feet ఉంటారు మన బచ్చన్ గారు, అదరగొట్టేశారు. కమల్ హాసన్ గారు విశ్వరూపం చూపించారు. నార్మల్ గా పవన్ కళ్యాణ్ గారి కొడుకు అంటే పవన్ కళ్యాణ్ గారి సన్ను అఖిరానంద్ యాక్టింగ్ ఇలా తీశాడు. మన కమల్ హాసన్ మామూలుగా చేయలే, ఇరగొట్టాడు. ఆయనకి కావాల్సింది ఒక డ్రాప్ ఉంటుంది, ఆ డ్రాప్ మీదే సినిమా అనేది మొత్తం రన్ అవుతూ ఉంటుంది. ఈ సినిమాలో 2 డైరెక్టర్లు ఉంటారు, 2 పేర్లు స్టార్టింగ్ 6తోనే వస్తుంది. ఇప్పుడు వరకు మన ఎవరికి తెలియదు. విజయ్ దేవరకొండ గారు ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, ఆర్జీవి గారు ఉన్నారు, అలాగే మన డైరెక్టర్ ఫన్నీగా ఆయన పేరేంది, ఫన్నీ డైరెక్టర్ అంటే రీసెంట్ గా జాతిరత్నాలు ఆయన కూడా సాంగ్ లో ఉన్నారు. మామూలుగా అదరగొట్టేశాడు. అంటే కామెడీ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమాలో చెప్పడానికి ఇది చెప్పాలి, అది చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా, బ్యాక్గ్రౌండ్ అదరగొట్టేశాడు. కానీ
నార్మల్ గా మన సాంగ్స్ రొమాన్స్ అని ఉంటాం అన్ననా, కామెడీ మూవీ కాదు, కామెడీ అదిరిపోయింది అన్న. బిర్యానీ బాగుందంటే బిర్యానీ బాగుంది. బ్రహ్మానందం క్యారెక్టర్ అదే బ్రహ్మానందం క్యారెక్టర్, అలాగే పుచ్చి, వీళ్ళిద్దరి మధ్య బాగా కామెడీ సీన్స్ ఎక్కువ ఉంటాయి. చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. అక్కలకి, తమ్ముళ్ళకి, చెల్లెలకి, బామ్మర్తులకి అందరికి చూడాలి ఏ సినిమా. ఓన్లీ కల్కి. ప్రభాస్ అన్ని ఎక్సలెంట్ 100కి 100 ఉన్నాయి ప్రతిదీ. బ్రహ్మానందం సూపర్. బ్రహ్మానందం ప్రభాస్ కామెడీ అయితే ఫుల్ పిక్చర్ అవుకుంటారు సినిమాలో. చెప్పలేము, చేస్తే చేయొచ్చు కూడా. 100కి 1000%. షార్ట్ అండ్ ఫిల్మ్స్ అది తప్ప నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నాలజీ గురించి చెప్పాలి. ఎఫెక్ట్స్ మన వాళ్ళు సరిగ్గా తీయలేరు. ఎప్పుడు కూడా మనం ఏ సినిమా చూసినా కూడా దాంట్లో ఇంతకుముందు మనది ఆదిపురుషులో కూడా మనకి బాగాలేదు గ్రాఫిక్స్ అని అనుకున్నాము, కానీ ఈ సినిమాలో అట్లాంటి కంప్లైంట్ ఏమి ఉండదు. ఫైనలీ తెలుగు ఫిలిం హ్యాస్ రీచ్ స్టేజ్ వేర్ వీ కెన్ సే వీ కెన్ ఆల్సో మేక్ గుడ్ ఫిలిమ్స్, గ్రేట్ ఫిలిమ్స్ యూజింగ్ టెక్నాలజీ. సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్స్ తీయాలంటే చాలా కాస్ట్ ఉంటుంది, అది తీయగలము. అది మనం మెయిన్ స్ట్రీమ్ స్టోరీస్ తోటి జోడించి, మన ఎపిక్స్ జోడించి ఎలా అయితే ఇండియనైజ్ చేశారు, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంప్రెసివ్ యాడ్ చేశారు. మన మైథాలజీనే చాలా స్ట్రాంగ్, దాంట్లో చాలా లూజెన్స్ ఉన్నాయి. అశ్వత్థామ స్టోరీ ఫర్ ఎగ్జాంపుల్, అశ్వత్థామని చిరంజీవి ఆయన